వచ్చే పై పై తుపాకీ రాముడు రాని వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికూర సాబ్ ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వచ్చిండు నేషనల్ అవార్డు విన్నరు ఐకానిక్ స్టార్ పుష్పరాజ్ మన అల్లు అర్జున్. మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని పోటు. నమస్తే అన్న. హాయ్ తుపాకీ, ఎలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నా కానీ అన్న ఏందన్నా నువ్వు ఫేమస్ అవుతున్నా కొద్దీ వ్యతిరేకత బాగానే వస్తున్నది నీ మీద. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, పిచ్చ లైట్ బ్రదర్. సరే అన్న, మొత్తం పంచాయతీ ఎక్కడిదక్కడ అయిపోయింది అనుకుంటే ఆ గద్దర్ అవార్డులో ఫంక్షన్లో ఎందుకన్నా డైలాగ్ చెప్పినావు? అయ్యో టక్కున నా నోటికి వచ్చేసింది, చెప్పేశాను. దాంట్లో తప్పే ఉంది బ్రదర్. అన్న ఏ మాటకు ఆ మాట ఒక మాట అడుగుతా, నువ్వు ఇప్పటిదాకా నీ సొంత సినిమా ఫంక్షన్లో అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో డైలాగ్ చెప్పలేదు, మళ్ళీ నీ సక్సెస్ మీట్లో కూడా నువ్వు డైలాగ్ చెప్పలేదు, మరి ఇప్పుడెందుకు చెప్పినట్టు అని జనాలు అడుగుతున్నారు. చూడు, మళ్ళీ దీన్ని పెద్దది చేయాలని చూడకు బ్రదర్. నేనేదో క్యాజువల్గా చెప్పాను అంతే. అది క్యాజువల్గా చెప్పినట్టు లేదన్నా, రేవంత్ సార్కు సురుకు పెట్టినట్టే ఉంది. అవును కదా అన్న, ఏది ఒకసారి చెప్పు ఆ డైలాగ్ ఏందో. నా పిట్ట మీద ఒక్క చిన్న గీటు పడ్డా గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కరిని, అస్సలు తగ్గేదెల్లా. ఇక ఇప్పుడు చెప్పు, ఈ డైలాగు ఎవరిని ఉద్దేశించి చెప్పినావు? రేవంత్ సార్నేగా. హలో బాస్, ఈ చిన్న ఇష్యూని ఎందుకు ఇలా కాంట్రవర్సీ చేద్దామని చూస్తున్నావు? కాంట్రవర్సీ చేద్దామని నేనేమనుకుంటలేను మహారాజా, నువ్వే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నావు. సరే, ఇక ఆ సినిమాలో ఇంకా ఏదైనా డైలాగ్ చెప్పొచ్చుగా, ఇదే డైలాగ్ ఎందుకు చెప్పినట్టు? చూడు బ్రదర్, నీకిందాకే చెప్పాను, అది టక్కున నా నోటికి వచ్చేసింది, చెప్పేశాను అంతే. సరే, ఇది కూడా ఇడిచిపెట్టు. నిన్ను డైలాగ్ చెప్పమని ఆ యాంకరం అడిగిందా? లేదు. మరి సీఎం రేవంత్ సార్ అడిగిందా? లేదు బ్రదర్. సరే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ అడిగిందా? అస్సలు లేదు బ్రదర్. మరి ఎందుకు నీ అంతలు నువ్వే అడిగి మరీ చెప్పినట్టు ఆ డైలాగు? ఇదిగో చూడు తుపాకీ, నాకు నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే ఆ సినిమాలో ఇంకో డైలాగ్ చెప్పేవాడిని. అబ్బో, ఏందో ఆ డైలాగు? నా తొక్కలో ప్రతాప్ రెడ్డి, నా తొక్కలో సెంట్రల్ మినిస్టర్, నా తొక్కలో సీఎం, నా తొక్కలోది, ఈ డైలాగ్ చెప్పేవాడినిగా. అమ్మా, అంటే అవకాశం ఇస్తే ఈ డైలాగ్ కూడా చెప్పటోడే. అమ్మో, నువ్వు మామూలోనివి కాదు బన్నీ మహారాజా. హలో తుపాకి రాజా, నా పని నేను చేసుకుంటున్నాను, అనవసరంగా ఎందుకు చెప్పండి ఇవన్నీ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రేవంత్ అన్న అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఇవన్నీ పైన మాటలే. ఆ కేసీఆర్ సారు, జగనాలు సారు సపోర్ట్తోనే నువ్వు ఇంత అహంకారపు మాటలు, నువ్వు ఇంత రెచ్చిపోతున్నావని వాళ్ళ ఫ్యాన్స్ గరమవుతున్నారన్న. అనవసరంగా వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? నేను రాజకీయాల గురించి మాట్లాడను, అస్సలు ఇందులో ఇన్వాల్వ్ కూడా అవ్వను. నాకు తెలిసింది ఒకటే, సినిమా 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 అంతే. అవుగాని అన్న, మనలో మన మాట రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉన్నదా నీకు? ప్రస్తుతానికైతే లేదు. బాయ్ తుపాకీ, మళ్ళీ కలుద్దాం, షూట్ ఉంది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. అనో చెప్పడం మర్చిపోయా, అస్సలు తగ్గేదెల్లా. ఇట్లా తగ్గేదేలే అనుకుంటా తాడు బొంగరం అయ్యిండు రేవంత్ సార్ ముంగట. చూసిరు కదా అనుల్లా, అల్లు అర్జున్ అడ్డు అదుపు లేని మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి.